ఎస్ మంజుష గారు, సి ఏఐ చదువుకోవడం వేరు, ఏఐలో ఉద్యోగాలు చేయడం వేరు. అసలు ఈ ప్రాసెస్ ఎట్లా ఉంటుంది? ఏఐ నేర్చుకున్న వాళ్ళు లేదంటే అసలు ఎట్లా నేర్చుకోవాలి? ఒక ఫస్ట్ స్టెప్ అనేది ఒకటి రావాలి. ఎక్కడో ఎక్కడో ఏదో జిల్లా నుంచి వస్తూ ఉంటారు, అదర్ కరీంనగర్ లేదంటే నల్గొండ లేదంటే కాకినాడ లేదంటే వైజాగ్, ఎక్కడెక్కడి నుంచో ఏఐ నేర్చుకోవాలి, దీంట్లో ఫ్యూచర్ బాగుంది అని ఆఫ్టర్ దట్ గ్రాడ్యుయేషన్ తర్వాత కూడా దీంట్లో నేర్చుకోవాలన్నటువంటి ఇంట్రెస్ట్తో చాలామంది హైదరాబాద్కి వస్తూ ఉంటారు. అట్లా వచ్చే వాళ్ళకు ఫస్ట్ స్టెప్ ఎక్కడ స్టార్ట్ చేయాలి? సో మేము చూస్తాం ఏంటంటే రిక్రూట్మెంట్ స్టాండ్ పాయింట్లో లాట్ ఆఫ్ క్యాండిడేట్స్ వచ్చేసి ఏదో ఒక కోర్స్ చేసేసి ఐటీ ఫీల్డ్లోకి వెళ్ళిపోతే శాలరీస్ బాగా వస్తాయి అని చెప్పి వాళ్ళకి ఒక పర్సెప్షన్ ఉంటుందన్నమాట. బట్ అది ఇప్పుడు ఏఐ వచ్చిన తర్వాత వాళ్ళకి ఏంటంటే ఏఐ గురించి తెలీదు, బట్ దాంట్లోకి వెళ్ళిపోవాలి, ఫీల్డ్లోకి వెళ్ళిపోవాలి అని ఒక ఎంతూజియాజం తోటి కోర్సెస్ చేసేస్తారు. బట్ టిపికలీ అలా ఏ కోర్స్ పడితే ఆ కోర్స్ చేయకూడదు. దే లాట్ ఆఫ్ ఏఐ హ్యాస్ బాట్ లాట్ ఆఫ్ బిజినెస్ అండ్ ఇట్ మేడ్ లైఫ్ సింపుల్ అనమాట. నా కోర్సెస్ అంటే దే లాట్ ఆఫ్ కోర్సెస్ ఆన్లైన్ అండ్ లాట్ ఆఫ్ కోర్సెస్ ఆఫ్లైన్ ఆల్సో. ఆఫ్లైన్ అంటే యూ సీ లాట్ ఆఫ్ ఈ ఇన్స్టిట్యూట్స్ ఇన్ అమీర్పేట్ కానీ ఏదైనా టెక్నికల్ ఇన్స్టిట్యూట్, లాట్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ విచ్ ఫోకస్ ఆన్ ఏఐ. ఏఐ ఈజ్ అగైన్ ప్రోగ్రామ్డ్ బై పైథాన్ కానీ లేకపోతే జావా కానీ లేకపోతే బిగ్ డేటా, బిఐ, ఏపీఐ. సో ఇలాంటి స్కిల్స్ అయితే ఉన్నాయి, డేటా ఇంజనీర్ కానీ. సో ఈ స్కిల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి బూమింగ్ ఉంది ఇప్పుడు మార్కెట్లో. సో ఇఫ్ యూ సీ ఎనీ బిగ్ కంపెనీస్ ఇన్ రైట్ నౌ వాళ్ళు ఈ టెక్నాలజీస్ని హైర్ చేయడానికి చూస్తున్నారు అనమాట, ఈ ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ని. 2 థింగ్స్ ఇక్కడ, ఒకటి క్యాంపస్ హైరింగ్ జరుగుతుంది, ఒకటి ఎక్స్పీరియన్స్ హైర్ జరుగుతుంది. నా క్యాంపస్ హైరింగ్ జరగాలంటే క్యాంపస్ లోనే ఇది నేర్చుకోవడం, క్యాంపస్ లోనే డిప్లొమాతో పాటు ఆ కోర్సెస్ నేర్చుకున్న వాళ్ళకి దీంట్లో. సో క్యాంపస్ గురించి మాట్లాడితే దే లాట్ ఆఫ్ టియర్ 1 క్యాంపసెస్. టియర్ 1 క్యాంపసెస్ అంటే లైక్ ఎన్ఐఐటి, ఐటీ, ఐఐటీస్ ఇలాంటివన్నీ. దే డూ లాట్ ఆఫ్ ఇప్పుడు ఏఐ మెషిన్ లెర్నింగ్ మీద కోర్సెస్ ఉన్నాయి. ఢిల్లీ ఐఐటి కూడా ఇట్లాంటి కోర్సెస్ ప్రోగ్రామింగ్ బేసిక్స్ మీదకి వాళ్ళ కోర్స్లోనే ఇండల్ చేసి ఉంటారు అనమాట. సో అక్కడ నేర్చుకొని వాళ్ళు దెన్ క్యాంపస్ ఇంటర్వ్యూస్లో దే క్రాక్ ద ఇంటర్వ్యూ అండ్ దెన్ కమ్. అదొక ప్రాసెస్ ఉంటుంది. సెకండ్ థింగ్ ఏంటంటే ఎక్స్పీరియన్స్ పీపుల్. సో ఆల్రెడీ ఇన్ హౌస్ టాలెంట్ ఏదైతే ఉంటారో వాళ్ళని తీసుకొని కంపెనీస్ ట్రైన్ చేయడము ఈ స్కిల్స్ మీద, లేదంటే వాళ్ళు స్వతహాగా నేర్చుకోవడం ఈ స్కిల్స్ అనేది ఉంటుందన్నమాట. సో ఇది మీరు పర్సనల్గా డెవలప్ చేయడానికి ఆన్లైన్లో కోర్సెస్ ఉన్నాయి. అప్గ్రాడ్ క్యాంపస్ అని ఒక సైట్ ఉంది, యూ కెన్ లాగిన్ టు దాట్ అండ్ దెన్ బేసిక్ ఏఐ కానీ మెషిన్ లెర్నింగ్ కానీ ఇలాంటి కోర్సెస్ ఏవైతే ఉన్నాయో మీరు అందులో నేర్చుకోవచ్చు. మోర్ సింపుల్ వే, ఇప్పుడు మీరు అన్నట్టు ఏఐ మొబైల్లోకి వచ్చింది కాబట్టి మీరు ఇంట్లో కూర్చొని మీ వీకెండ్స్లో కానీ మీ ఈజీ టైంలో కానీ ఉడ్మీ అని ఒక సైట్ ఉంది, ఒక యాప్ ఉంది. యూ కెన్ జస్ట్ ప్లే స్టోర్లోకి వెళ్ళి UDEMY అని. సో అందులోంచి మీరు డౌన్లోడ్ చేసుకొని ఏ కోర్స్ అయినా, నాట్ జస్ట్ ఏఐ, హెచ్ఆర్కి రిలేటెడ్ మీరు ఎందులో మీరు వెళ్ళాలనుకున్నా ఇలాంటి కోర్సెస్ అయితే అందులో చాలా ఉన్నాయి. మీరు పే చేసి కోర్స్ తీసుకోవడం and learn it, and then easy process. And lot of companies are also investing in training those resources, cross training చేస్తున్నారు, so that they get resources, multiple skills మీద వర్క్ చేసినట్టు ఉంటుంది. సో ఇలాంటివన్నీ జరుగుతున్నాయి అన్నమాట when you talk about training. Right. నవీన్ గారు, ఏఐ విషయానికి వస్తే ఇప్పుడు ఇందాక ఇమాన్యుల్ గారు ఒక మాట అన్నారు, జన్ ఏఐ కూడా ఇంకోటి కొత్తగా వస్తుంది, సో దానికి మించి అడ్వాన్స్డ్ వర్షన్ కూడా వస్తుంది అని చెప్పేసి. సో ఒకదానికొకటి అడ్వాన్స్డ్ వర్షన్ మనకు కనిపిస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ గ్రాఫిక్స్ చూసుకుంటే కనుక ఫోటోషాప్ దగ్గర నుంచి చూసుకుంటే అప్ టు మాయా, 3ds మ్యాక్స్, ఇంకా దానికి హై అండ్ సాఫ్ట్వేర్స్ కూడా ఒకదానికొకటి అప్డేట్ వస్తూ ఉన్నాయి. బట్ ఈ అప్డేషన్లో ప్రాసెస్లో ఏమేమి సాఫ్ట్వేర్స్ ఉంటాయి, ఏమేమి నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది? అండ్ ప్రాక్టికల్ వేరు, థియరీ వేరు, అండ్ రియల్ టైం వర్క్ వేరు. సో ఏదైతే మనం ప్రాక్టికల్గా నేర్చుకుంటామో ఆ వర్క్ రియల్ టైంలో చాలా సందర్భాల్లో కనిపించదు. బట్ రియల్ టైంకి వచ్చేసరికి ఎట్లాంటి ప్రాబ్లమ్స్ దీంట్లో ఫేస్ చేయాల్సి ఉంటుంది, ఎట్లా ఉంటుంది? ఓకే, ఇన్ కంటిన్యూషన్ విత్ మంజుష, సో ఇక్కడ 2 ఆస్పెక్ట్స్ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టూడెంట్ లెవెల్ ఎవరైతే క్యాంపస్లో దే ఆర్ పర్సూయింగ్ బీటెక్ ఆర్ ఎనీ డిప్లొమా ఆర్ ఎనీ ఈక్వలెంట్ డిసిప్లిన్, దే మైట్ ఫోకస్ ఆన్ క్రిటికల్ థింకింగ్. దిస్ ఫండమెంటల్ ఫర్ ఏఐ. దీన్ని మనం ఇంకో విధంగా చెప్పాలంటే క్రిటికల్ థింకింగ్తో పాటు ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్ అంటాం మనం. ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్ కానీ క్రిటికల్ థింకింగ్ కానీ దిస్ ఇస్ ఎసెన్షియల్, ఇట్స్ ఎ సాఫ్ట్ స్కిల్, ఇట్ ఈస్ ఎసెన్షియల్ ఫర్ ఏఐ ఇండస్ట్రీ. ఓకే. ఆ తర్వాత కోర్ టెక్నికల్కి వచ్చేస్తే వైడ్గా వాడేది పైథాన్ అండ్ C++ అండ్ బిట్ ఆఫ్ జావా.
సో వీటిలలో ఎక్స్పీరియన్స్ తెచ్చుకోవాలి. ఇక్కడ ఏంటంటే ఎప్పుడైతే క్యాంపస్లో ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళు హ్యాబిచుయేటెడ్ ఫర్ మైనర్ ప్రోగ్రామింగ్ ఎట్ బేసిక్ లెవెల్ వరకు వెళ్తున్నారు. కొన్ని అటానమస్ క్యాంపస్లో కనుక మనం అబ్జర్వ్ చేసినట్టయితే చాలామంది ఇప్పుడు కొత్తగా వచ్చే ఫ్రెషర్స్ మేము ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు దే ఆర్ షోయింగ్ ఆన్ పార్ విత్ స్కిల్డ్ ప్రొఫెషనల్స్. ఎందుకు అంటే వాళ్ళ కరికులం అలా చేంజ్ చేశారు, దాన్ని బట్టిగా వాళ్ళు ట్రైన్ అవుతూ వస్తున్నారు. సో ఇది ఒకటి. రెండవది ఏంటంటే దోస్ ఆర్ ఆల్రెడీ ఇన్ బిఐ, అడ్వాన్స్ అనలిటిక్స్, బిజినెస్ ఇంటెలిజెన్స్, ఆ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు కూడా నౌ దే ఆర్ షిఫ్టింగ్ టువర్డ్స్ ఏఐ. ఎందుకంటే ఏఐలో ఉన్న ఆపర్చునిటీస్ కానీ ఆ వస్తున్న నీడ్ కానీ అలా ఉంది. సో దాన్ని బట్టి వాళ్ళందరూ అలా ప్లాన్ చేస్తూ ఉన్నారు. సో దీనికి అనుగుణంగా కంపెనీస్ కూడా క్రాస్ స్కిల్ కూడా స్టార్ట్ చేశాయి. సో ఎవరైతే ఈజీ ప్రాబ్లమ్ సాల్వింగ్స్లో ఎఫెక్టివ్గా ఉండి మంచి కమ్యూనికేషన్తో ఉన్న వాళ్ళంటే కంపెనీ స్టార్టెడ్ క్రాస్ స్కిల్లింగ్ అందరూ వాళ్ళకి మంచి ఆపర్చునిటీ అవకాశం ఉంటుంది. రెండవది జెన్ ఏఐ, మీరు అన్నది జెన్ ఏఐ అనేది ఇప్పుడు ఆల్రెడీ మనం వింటున్నాం. చాట్ జీపీటీ ఇన్ ప్లేస్ ఎప్పుడైతే మార్కెట్లోకి వచ్చి వైడ్గా పాపులర్ అయిపోయిందో అప్పటి నుంచి ప్రతి ఒక్కరు మాట్లాడుతూ ఉన్నారు. జెన్ ఏఐలో రెండు రకాలు. ఒకటి టెక్స్ట్ బేస్డ్ జనరేటివ్గా ఉంటుంది, అది టెక్స్ట్ జనరేట్ చేస్తుంది. ఇట్స్ కంటెంట్ జనరేషన్. ఫర్ ఎగ్జాంపుల్ మనం పిల్లలకి ఇస్తూ ఉంటాం, ఏదైనా ఎస్ఏ రాయమని చెప్తా ఉంటే దే విల్ టేక్ 4 to 5 hours. చాట్ జీపీటీలో మనం ఒక లైన్ ఇస్తే ఆ లైన్ పైన అదే క్రియేట్ చేసుకుంటుంది. ఈవెన్ సినిమా స్టోరీతో సహా రాసిస్తుంది లైన్ ఇస్తే అన్నారు. ఇస్ దట్ రైట్? ఎస్, ప్రాంప్ట్ ఇంజనీరింగ్, దట్ కాల్డ్ ప్రాంప్ట్. సో ఎలా అడగాలో తెలియాలి. చాట్ జీపీటీ ఇస్తుంది, కానీ ఎలా అలా ఆ స్కిల్ని మనం ప్రాంప్ట్ ఇంజనీరింగ్గా ఈ మధ్య మనకు చాలా పాపులర్గా వినపడుతుంది. త్రూ కమ్ ప్రాక్టీస్. అండ్ నెక్స్ట్ అడ్వాన్స్డ్ వర్షన్ అయితే జెన్ బిఐ, జనరేటివ్ బిఐ. ఇప్పటివరకు బిజినెస్ ఇంటెలిజెన్స్ అనేది హండ్రెడ్స్ ఆఫ్ డెవలపర్స్ చేస్తూ ఉన్నారు. డేటాని తీసుకురావడం, క్యూరేట్ చేయడం, విజువలేషన్స్ క్రియేట్ చేయడం, దాని అనాలిసిస్, ఇన్సైట్స్ ప్రొవైడ్ చేయడం అన్నీ కూడా ఇట్స్ ఒక ప్రాసెస్లో జరుగుతూ వస్తుంది. బట్ వెన్ జెన్ ఏఐ supporting the business intelligence, now it became a Gen VI. Now it's a popular term in the IT industry. సో అదేం చేస్తుంది అంటే ఆటోమేటిక్గా ఒక డేటాను అనలైజ్ చేసి ఇట్ విల్ క్రియేట్ ద రిపోర్ట్స్, ఇన్సైట్స్ ఇన్స్టెంట్గా జనరేట్ చేసి యూజర్కి ఇవ్వడం జరుగుతుంది. దానివల్ల చాలా టైం సేవ్ అవుతుంది. ఇది ఒక అడ్వాన్స్మెంట్గా చెప్పవచ్చు. ఇమానుయల్ గారు, ఎలన్ మస్క్ ఒక కామెంట్ చేయడం జరిగింది ఈ మధ్య కాలంలో. ఒకవేళ